దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం పొడుగున ఓవరాల్గా జిస్ట్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మా దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకున్నారనుకోండి, నిజంగా జీవితాన్ని మనం సుఖమయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే బుధ గ్రహం, శుక్ర గ్రహం, శని గ్రహం, ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా వాక్శుద్ధి బాగుంటుంది, చాలా చతురతగా మాట్లాడగలుగుతారు. అండ్ మన ఈ లెక్చరర్ రంగంలో ఉన్నవారికి అండ్ సింగింగ్ రంగంలో ఉన్నవారికి, డైరెక్టర్స్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మంచి బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది. రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి చక్కటి పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా బుధుడు యోగకారకంగా ఉన్నాడు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త బిజినెసెస్ అన్నది ఎక్స్పాన్షన్స్ చేస్తారు. అండ్ వ్యాపారం కూడా చాలా వరకు బాగా లాభసాటిగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేస్తారు, అవన్నీ సక్సెస్ అవుతాయి. తర్వాత ఇక్కడ అండ్ సినిమా, ఎస్పెషలీ సినిమా రంగం, టీవీ రంగం, దీంట్లో ఆర్టిస్ట్ ప్రధానంగా ఇంటీరియర్స్, వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు డబ్బు కూడా చాలా వరకు మీకు సమకూరుతుంది. తద్వారా కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మాస్ ఒక పబ్లిసిటీ అనేది పెరుగుతుంది, గౌరవంలో పేరు మర్యాదలు పెరుగుతాయి. సో ఈ విధంగా అన్ని విధాలు ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. బంగారం వ్యాపారస్తులకు కానీ, కళాకారులకు కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. ఇకపోతే ఫైనాన్స్ విషయంలో మాత్రము నిజంగా రావాల్సింది కొంచెం జాప్యంగా వచ్చినా మనకు పర్ఫెక్ట్గా యూటిలిటీ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మంచి ఒక లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరంలో. మీరు ఒక్కటే గమనించాలండి, ఎప్పుడైనా కానీ రిలేషన్స్ అనేది డిస్టెన్స్ ఉంటే మనము ఈ అపోలు మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే మనకు దగ్గరే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటిది భార్యాభర్తలు ఎవరైతే దూరంగా ఉన్నారో వీళ్ళు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మంచి లగ్జరీ లైఫ్ ఉంది. అండ్ మీరైతే ఏదైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో అండ్ ఏదైనా మన వ్యాపారంలో హయ్యెస్ట్ రీచ్, బిజినెస్ చేసే వాళ్ళు కూడా మంచి హయ్యెస్ట్ రీచ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచిగా దీన్ని ఈ ప్రణాళికను చేసుకుంటూ అండ్ తర్వాత స్వల్ప దోషాలు ఏంటంటే ఇక్కడ తల్లిగారి ఆరోగ్యం, సో పేరెంట్స్ ఆరోగ్యం, ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం చూసుకోండి. మీకు అడపాదడప అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్ద సీరియస్గా ఏముండదు. కాకపోతే సీరియస్గా లేదు జాతకం సీరియస్గా లేదని చెప్తుంది కదా అని మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే కరెక్ట్ సకాలంలో ట్రీట్మెంట్ అలాంటివి తీసుకోవాలి. కాకపోతే మదర్కి మాత్రం ఎస్పెషల్లీ కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అండ్ వ్యాపారంలో కొంచెం మనస్పర్ధలు వచ్చే, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇకపోతే మీరు చిన్న విషయాన్ని కూడా కొంచెం మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సో ఆ ఒత్తిడి గురి కాకుండా మనకు కొన్ని రెమెడీస్ చేసుకుంటే సరిపోతాయి. సో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం వల్లనే నిజంగా మనకు ప్రాబ్లం ఆ ఇంటెన్సిటీ అనేది మనకు తెలుస్తుంది. ఇది సహజమే కదా, ఇది అందరికీ వస్తుంది కదా అనేది మనము ఆ ప్రాబ్లం నేచర్ ఆఫ్ ప్రాబ్లం మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇలాంటి అవేర్నెస్ అనేది మనం ఏం చేయకుండా కలగాలంటే కాదు. జ్యోతిష్ శాస్త్రంలో ఏ రెమెడీస్ అయితే చెప్పబడ్డాయో, దానాలనండి, జపాలనండి, మంచి రత్నధారణనండి, నిజంగా ఇవి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఆలోచన విధానం మారుతుంది. ఇది ప్రూవ్ అయిన సబ్జెక్ట్. మేము ఈరోజు రత్నాల వ్యాపారం ఉన్నందుకు దీని గొప్ప చెప్పట్లేదు. నిజంగా రత్నశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఏ ఒక్కరు సృష్టించినవి కావు. యుగాల నుండి, వేదాల నుండి ఉందండి జ్యోతిష్ శాస్త్రము. వేదాల్లో ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. ఎట్లా అంటే జబ్బులు, సింపుల్ లాజిక్ అండి. జబ్బులు చేసినప్పుడు వనమూలికల రూపంలో ఎట్లా ఔషధాలు ఉన్నాయో, మనం ఎంత కష్టపడ్డా, ఎవరైనా చూడండి, కావాలని కష్టాలు ఎవరు కొని తెచ్చిపెట్టుకోరు. వాళ్ళ కోసం వాళ్ళు బెస్ట్ చేస్తారు. ఎంత బెస్ట్ చేస్తారంటే ఎదుటివాడిని తొక్కే అంత బెస్ట్ చేస్తారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్స్ అవుతున్నాయి. ఎందుకు అవుతాయి? ఇది కర్మఫలాలకు మన బిగ్గెస్ట్ థియరీ వస్తుంది. నేను ఒకటే చెప్తాను, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా హౌ టు ఓవర్కమ్ అనేది నిజంగా జ్యోతిష్ శాస్త్రం ఇక్కడ స్పిరిచువాలిటీ కూడా బోధిస్తుంది. దానం చేయాలి, పరోపకారం చేయాలి, ఇలాంటివన్నీ. ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఒక ధర్మపదంలో పెట్టడం కోసమే. ఒక రత్నం పెట్టుకోవాలి. నిజంగా రత్నం పెట్టుకోవడం అనేది సైంటిఫిక్గా నిరూపణ ఉందండి. కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా మన బాడీలో పడుతూ ఉంటే ఆలోచన విధానం మారిపోతుంది. ఇది ప్రూవ్ అయిన సబ్జెక్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్.
సో ఈ ప్రపంచవ్యాప్తంగా మరి రత్నాలకి ఇంత డిమాండ్ ఉంది. ఉండడానికి కారణం ఏంటంటే రత్నాలు ఆ పవర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఓవరాల్గా ఇట్లా ఉంది. బట్ మీరు చేయాల్సిన రెమెడీ మీరు చేయండి. ఒక చిన్న దానం ఎన్నో పాపాలను హరించేస్తుంది ఒక్కోసారి. బట్ ఏ దానం ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనేది ఇక్కడ కరెక్ట్గా అస్ట్రాలజర్స్ డిసైడ్ చేసి చెప్తారు. దానాల్లో కూడా ఇప్పుడు ఒక తాగుబోతుకు మీరు దానం చేశారండి, ఇప్పుడు అది నిజంగా దానం అనేది ఒక మంచి గొప్ప ప్రక్రియ అయినా తాగుబోతుకు చేయడం వల్ల అది ఇంకా మీరు వాని పాపంలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. ఇట్లాగా దానాలు రకరకాలుగా ఉంటాయి. ఏ దానము ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలి ఎంత చేయాలి అనేది ఒక శాస్త్ర ప్రకారంగా ఉంటుంది. అండ్ దాని ప్రకారం మీరు చేయండి. నిజంగా మనీ రూపకంగా కాకుండా ధాన్యాలు ఇవ్వడము ఇలాగ చెప్తారు అస్ట్రాలజర్స్ అందరు. సో ఈ చిన్న దానాలు చేసుకోవడం, చిన్న పూజలు చేసుకోవడం, అండ్ తర్వాత ఒక మంచి చిన్న రత్నాన్ని పెట్టుకోవడం వల్ల ఈ 3 రెమెడీస్ తప్ప జ్యోతిష్ శాస్త్రంలో ఇంకా వేరే రెమెడీసే లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అథెంటిక్గా ఉండేది ఏంటంటే ఒక జాతి రత్నాన్ని పొందగలిగారంటే నిజంగా ఎప్పటికీ అది మిమ్మల్ని కవచంలాగా కాపాడుతూనే ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ హారాలాగా. సో అందుకే రత్నాలకు అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు రత్నాలు రాజులు ఎందుకు పెట్టుకునే వాళ్ళంటే వాళ్ళ హార పెరిగిపోతుందండి. అప్పుడు మీ ముందు మాట్లాడాలన్నా ఒక మనిషి హార అంటూ ఉంటుంది. సో అట్లాంటి క్యాపబిలిటీస్ అన్నది హిడెన్గా మన లోపల ఉన్నది బయటికి వస్తూ ఉంటాయి. ఇది విచ్ హెస్ ప్రూవెన్. కాబట్టి మంచి రత్నాలు పెట్టుకోండి, మీకు సూటబుల్ రత్నాలు పెట్టుకోండి, మంచి రత్నాలు పెట్టుకోండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్. ఎట్లా గుర్తుపట్టాలి మంచి రత్నాలు, జాతి రత్నాలు ఎలా గుర్తుపట్టాలి, ఈ ప్రభావితం ఎట్లా ఉంటుంది, ఆల్వేస్ ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్ అండి, వ్యాపారం కంటే ఎక్కువ ఒక ప్రొఫెషనల్గా నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్. కొంతమంది నా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు, బట్ నాకుంది ఏంటంటే నిజంగా నాకు దేవుడు ఇచ్చిన ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే చదివానో ఇది అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. రత్నాలు మనిషిని ప్రభావితం చేస్తాయి, అది కూడా మంచి జాతి రత్నాలు, ఒక ప్రభావితమైన రత్నాలు. అలాంటి రత్నాలు పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత చూడండి, ఎందుకంటే చాలా వరకు రత్నాలను భ్రమించి రాళ్ళే ధరించి ఉన్నారు చాలామంది. ఎన్నో సందర్భాలు టెస్ట్ చేశాను. వాళ్ళు ఆయన అట్లా ఇవ్వడండి అని నా ముందే ఒకసారి ఇక్కడ నేను పరీక్ష చేసి ఇది డూప్లికేట్ అని చెప్పిన తర్వాత కూడా చాలామంది నమ్మలేకపోతున్నారు. ఆయన అట్లా చేయడండి. నేను వాళ్ళకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా సర్టిఫికేట్ పక్కెట్టండి, మీకు ఇంకొక గవర్నమెంట్ ల్యాబ్ సర్టిఫికేట్ నుండి కూడా మీకు ల్యాబ్ సర్టిఫికేట్ తెస్తాను. నేను ఎందుకు చెప్తానండి, మీకు ఒరిజినల్లే చెప్తాం. సో అంత నిస్వార్థంగానే ఉంటుంది. బట్ సమ్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్. ఎందుకంటే మోసం అనేది నమ్మించోటే జరుగుతుంది. వాళ్ళు ఇక నమ్ముతున్నారు అంటే రకరకాల, నమ్మకపోయినా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్న రోజుల్లో ఇక నమ్మిన తర్వాత మోసం చేయడం అంత కష్టం కాదు కదండి. సో ఎందుకు డూప్లికేట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే జనాల్లో పూర్తిగా చైతన్యం లేకపోవడం వల్ల. ఒకటే చెప్తానండి, గుండె జబ్బు వచ్చిందంటే కార్డియాలజిస్ట్ మాత్రమే రైట్ పర్సను, ఫ్యామిలీ డాక్టర్ కూడా కాడు. ఒకవేళ ఆ కార్డియాలజిస్ట్ మీద నమ్మకం లేకపోతే ఇంకో కార్డియాలజిస్ట్ ఒపీనియనే తీసుకోవాలి. అంతే సింపుల్. జ్యువెలర్స్ అని కాదు, పెద్ద మనిషి అని కాదు, ఒక క్వాలిఫైడ్ పర్సన్ ల్యాబ్ రికగ్నైజ్డ్ ఉండి కమిట్మెంట్ ఇస్తే దాన్ని బిలీవ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ బట్ పర్టికులర్ ల్యాబ్ జెమాలజిస్ట్, యూ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ ద సిమిలర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర, సిమిలర్ రికగ్నిషన్ ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంత సింపుల్. సో ఇంతకంటే నేను ఇంకా విడమిర్చి చెప్పేది ఏం లేదు. సో ట్రై టు అండర్స్టాండ్ బీయింగ్ ఏ జెమాలజిస్ట్, రియలీ జెమ్స్ ఆర్ క్వైట్ ఎఫెక్టివ్. And my advice is wear suitable gems and be happy, because which it will change your thinking pattern, which has proven in many cases. So feel free to come to the Divya Diamonds and Madhapur head office. No holiday at Madhapur, more number of working hours ఉంటాయి.